గేటెడ్ కమ్యూనిటీల్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, నిర్వహణ నిమిత్తం అసోసియేషన్లకు మార్గదర్శకాలు జారీ చేయండి. అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఇవి అవసరం. నగర పోలీస్ కమిషనర్కు హైకోర్టు ఆదేశం. కోర్టు ఏమంటుందంటే మెరుగైన సౌకర్యాలతో గౌరవప్రదమైన ప్రశాంత జీవనం గడపొచ్చని ఎక్కువ మంది ఈ గేటెడ్ కమ్యూనిటీలను ఎంచుకుంటున్నారు. దగ్గర 4 టవర్లు 5 టవర్లు అట్లా ఒకటే ప్లేస్లో ఉండి మొత్తం కమ్యూనిటీ లాగా, ఆ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఈ మధ్య ఎక్కువగా అందులో ఉండడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటంటే అందులో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉంటాయి. జస్ట్ వాళ్ళు అడిగిన మెయింటెనెన్స్ ఇస్తే నడిచిపోతూ ఉంటుంది అనమాట. అందులోనే ప్రతి వస్తువు దగ్గర నుంచి ఏది కావాలన్నా అందులోనే దొరుకుతుంది. సో ఇట్లా చాలా గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయి. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ఏరియాల్లో దాదాపు 8,000 9,000 మంది ఒకే చోట నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం అవి తెలంగాణ అపార్ట్మెంట్ చట్టం నిబంధనల కింద నడుస్తున్నాయి. అలాంటి కమ్యూనిటీస్లో అంతర్గత విభేదాలు, అక్రమ కార్యకలాపాలను నియంత్రించేవారు లేకుండా పోయారు. అక్కడి నివాసితుల్లో ఎక్కువ మంది ధనిక వర్గానికి చెందిన వారు కావడంతో అధికారులు, పోలీసులపైన వారి ప్రభావం ఎక్కువగా ఉంటున్నది. ఇలాంటి ప్రాంతాల్లో ఎవరైనా ఒంటరిగా శక్తివంతమైన మెజారిటీ సభ్యులను ఎదుర్కోవడం కష్టమే. గేటెడ్ కమ్యూనిటీల అంతర్గత నిర్వహణ కోసం ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించాల్సిన సమయం ఇదే. ఇది వాస్తవం. హైకోర్టు చెప్పింది చాలా జెన్యూన్ విషయం. ఇది ఎవరో కోర్టుకు వెళ్ళినట్టున్నారు. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిటీ లేకపోతే వాళ్ళు ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. అండ్ మొత్తం అంటే చిన్న కమ్యూనిటీస్ ఉంటాయి. ఇప్పుడు 200-300 మంది ఉన్న దగ్గర మొత్తం వాళ్ళే అయ్యిండ్రు అనుకోండి, అదర్ పర్సన్స్ ఎవరైనా అందులోకి ఎంటర్ అయ్యింది అనుకోండి, ఇక ఆ పురుగు కంటే హీనంగా చూస్తూ ఉంటారు. అది కమ్యూనిటీ బేస్ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రాంతం అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు. సో ఇట్లా సింగిల్ పర్సన్స్ కానీ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో, అంటే మెజారిటీ తక్కువ మంది ఉన్నవాళ్ళు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఒక రకమైన చెప్పాలంటే ఇది ఒక వివక్ష అని చెప్పొచ్చు. గేటెడ్ కమ్యూనిటీ జీవన శైలి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ జరిగే అసాంఘిక చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టే అధికారం సిటీ పోలీస్ చట్టం కింద పోలీసులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ కార్యకలాపాల నియంత్రణ నిమిత్తం గేటెడ్ కమ్యూనిటీల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నదానిపైన తగిన సలహాలు, మార్గదర్శకాలు రూపొందించి గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ ఓనర్ల అసోసియేషన్లకు జారీ చేయాలని నగర పోలీస్ కమిషనర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలతో పాటు అనుసరించాల్సిన చట్ట నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులను అందజేయాలని పేర్కొన్నది. కమ్యూనిటీల నుంచి న్యూసెన్స్ నేరాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకునేలాగా సంబంధిత పోలీస్ స్టేషన్లు, టాస్క్ ఫోర్స్, TGNCBలకు కూడా పోలీస్ కమిషనర్ తగిన ఆదేశాలు జారీ చేయాలని పేర్కొన్నది. అండ్ దాంతోపాటు ఈ కమ్యూనిటీల్లో ఫిర్యాదుల స్వీకరణకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో సాధ్యమైతే ఒక యాప్ రూపొందించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆదేశించింది. ఈ యాప్ల ద్వారా ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచాలి అని సూచించింది. హైదరాబాద్ KPHBలోని హిందూ ఫార్చ్యూన్స్ ఫీల్డ్స్ విల్లాల కమ్యూనిటీల్లో అక్రమంగా పేకాట, మద్యపానం, మత్తు పదార్థాల వినియోగం, లైంగిక చర్యలపైన ఫిర్యాదు చేసిన పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ అక్కడ నివాసం ఉంటున్న CH హరిగోవింద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పైన విచారణ సందర్భంగా పోలీసులు వెళ్లి ఏమీ జరగలేదని తేల్చి చెప్పారు. కమ్యూనిటీలో సెక్యూరిటీ సిబ్బంది పోలీసుల రాకపైన ముందస్తు సమాచారం ఇస్తుండటంతో ఆధారాలు మాయం చేస్తున్నారని ఆ పిటిషనర్ పేర్కొన్నారు. మరోసారి హిందూలోని క్లబ్లో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నందువల్ల కమ్యూనిటీలో ఏమీ జరగలేదు అనడానికి వీల్లేదంటూ దీనిపై విచారించిన జస్టిస్ B. విజయసేన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్ విల్లాలతో పాటు నగరంలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీల పరిస్థితులను పరిగణలోకి తీసుకొని కీలక ఆదేశాలు జారీ చేశారు. సో ఇది చాలా మంచి విషయము. కోర్టు ఈ అంశాన్ని పోలీసులకు ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం అన్నది గొప్ప విషయంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఏముంది, ఆడ ఎంటర్ అయ్యే ముందు పోలీసులు రాని, ఇంకొకరు రాని, ఎంటర్ అయ్యే ముందే గేట్ పడిపోతుంది. ఫస్ట్ అక్కడున్న సిబ్బంది ఏం చేస్తారు, అక్కడున్న అసోసియేషన్ ప్రెసిడెంట్కో ఇంకొకరికో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు, పోలీసులు వచ్చారని ఇంకోటని. ఇక లోపల ఎక్కడ ఆధారాలు ఉంటాయి, ఏముంటాయి. నెక్స్ట్ మిగతా వార్తల్లో అసలు చేయాల్సింది ఏంటంటే, అసలు ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఆ అసోసియేషన్ని బాధ్యుల్ని చేయాలి. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళని బాధ్యుల్ని చేసి వాళ్ళకి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఎప్పుడైతే ఇస్తామో
ఎలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండడానికి కొంత సరే వాళ్ళే పూర్తి బాధ్యత అని కాదు, వాళ్ళకి బాధ్యతను అప్పచెప్పాలి. ఎవరైతే అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళకి బాధ్యత అసోసియేషన్ ప్రెసిడెంట్స్ లేకపోతే ఆ సిబ్బంది ఎవరైతే ఆ పాలక వర్గం ఉంటుందో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పోలీస్ స్టేషన్స్లో ఉంచాలి. ఏమైనా జరిగినప్పుడు పోలీసులు ఆ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళని అప్రోచ్ అవ్వాలంటే డైరెక్ట్గా పోలీసులు వాళ్ళకి కాల్ చేసేటట్టుగా వాళ్ళని బాధ్యులను చేసేటట్టుగా ఒక నిబంధనలు కనుక ఫామ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్